యేసు ప్రభువారు శిలువపై పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకున్నారు. దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ముందున్న సమయంలో మనము యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొని ఉన్నాను లేకపోతే ఐ థర్స్ట్ అనే మాట గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మనకి ఆల్రెడీ ఇప్పటివరకు మనం చూసినప్పుడు ఈ 4 వర్డ్స్ అయితేనేమి లేకపోతే ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు అయితేనేమి, ఎస్ ఆయన పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణమైన మానవ స్వరూపిగా ప్లస్ దైవ స్వరూపిగా కూడా మనము ఈ 2 డిఫరెంట్ యాంగిల్స్లో కూడా ఆయన్ని చూస్తున్నాం కదండి. అయితే ఇప్పుడు మనము మొదటి నుంచి కూడా యేసు ప్రభు వారు అంత శ్రమల్లో లేకపోతే జస్ట్ ఎవరన్నా ఒక్క మాట మనల్ని అంటే ఫర్ మీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మేబీ, బట్ అన్ని మాటలు అంటున్నా కూడా కొడుతున్నారంట, మొహం మీద ఉమ్ము వేస్తున్నారు, ఎన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన వీరిని క్షమించండి అంటే దైవ స్వరూపిగా ఆయనలో ఉన్న నేచర్ మాత్రమే మనం ఇప్పటివరకు బయటికి కనబడినట్టుగా చూస్తున్నాము. ఎస్ మనము కూడా కొన్ని విషయాల్లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎటువంటి అది ఖచ్చితంగా దేవుడు వాక్యమే అన్ని విషయాలు సెలవిస్తుంది కదండి. మనము అవమానాలు గుండా వెళ్తాము, మనకి ప్రైజెస్ వస్తాయి, సిచ్యువేషన్స్ కొన్నిసార్లు అటు ఇటు అవుతాయి, అది హర్డిల్స్ వస్తాయి, లేకపోతే మన టెస్ట్ మనీని అది పరీక్ష కాలం అయిండొచ్చు, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. అది మనం నిలకడగా నిలిచినలా ఆయన మనకి ఖచ్చితంగా జీవ కిరీటము లేకపోతే మన పేరు జీవ గ్రంథంలో లిఖితం అవుతుందని చెప్పి మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. అయితే ఇక్కడ ఐ థర్స్ట్ అనే మాటను మనం చూస్తే మనుష్య రీతిగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు శరీర రూపిగా మన కొరకు మానవ రూపిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ మనము కొంత హిస్టరీ చూసినట్టు లేదంటే రీసెర్చ్ చూసినట్లయితే యేసుప్రభు వారు సిలువకి అంటే ఆ గెత్సెమనే తోట నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ టైం వరకు కూడా అరౌండ్ 17 hours తీర్పు పొందడానికి అయితేనేమి లేకపోతే సిలువని అరౌండ్ 2 miles కూడా క్యారీ చేస్తే అంత ప్రయాణంలో కూడా అరౌండ్ 17 hours కూడా ఆయన ఖచ్చితంగా ఎక్కడ దాహం తీర్చుకున్నట్టు కానీ ఆహారం కానీ ఏ విషయం కూడా మనం చూడలేదు. సో శారీరకంగా మనం చూస్తే ఎస్ మనిషి రూపిగా ఆయనకి దాహము కలిగి ఉంది ఈ మాటను సెలవిచ్చినప్పుడు. అయితే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా, లేకపోతే అంటే ఎస్ ఆయనకి అధికారం ఉంది అన్నిటి మీద, ఆయనకు కావాలంటే ఆహారము దాహము తీర్చుకోవడానికి అన్నిటి మీద అధికారం ఉంది. కానీ కేవలము లేఖనము మాత్రమే ఖచ్చితంగా అక్కడ జరగాలి అని చెప్పి యేసుప్రభు వారు ఆయనకి ఇచ్చిన చేదు ద్రాక్ష రసం కూడా ఆన్ ద వేలో కూడా ఎక్కడ అది వద్దు అని చెప్పి మనం చూసామండి.
అదేవిధంగా ఇక్కడ కూడా లేఖన నెరవేర్పు కొరకు ఆయన తను తాను ఎంతగా దేవునికి అప్పచెప్పుకున్నారు. లైక్ హ్యూమన్ బాడీలో అరౌండ్ 8 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందని చెప్పి కూడా కొంచెం రీసెర్చ్లో చూస్తున్నాము. దాంట్లో అరౌండ్ ఆల్రెడీ 6 లీటర్స్ బ్లడ్ లాస్ అయిన తర్వాత మనిషి రూపిగా థర్స్టీగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా ఎలాగా ఆయన దాహాన్ని దేవునికి అయితే చెప్పారో ఆ దాహం కొరకు అది మనం పక్కన పెట్టినట్లయితే స్పిరిచువల్గా కూడా ఆత్మీయ దాహం కొరకు కూడా మనము ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామండి. యేసు ప్రభు వారు కలిగిన ఆ స్పిరిచువల్ దాహము, లేకపోతే ఆయన కలిగిన ఆ పెయిన్, ఆ భారము మనుషులందరి కొరకు నాట్ ఓన్లీ జస్ట్ గుడ్ పీపుల్ అండి, మంచిగా అన్ని విషయాల్లో మంచిగా ఉన్న వరకు మంచిది. ఖచ్చితంగా మనం కూడా చాలా విషయాలు సమర్పణ చేసుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని అనుమతించి మందిరానికి ఈ రోజు అయితే మీరు రెగ్యులర్గా సర్వీసెస్కి రావడానికి ఎక్కడున్నా కూడా మనల్ని అనుమతించారని దేవుడికి మొదటగా మరి ఒకసారి వందనాలు చెల్లిస్తాను. బట్ ఎక్కడైనా కూడా మనం ఒకవేళ కరెక్షన్స్ చేసుకునే పరిస్థితి ఇంకా ఉన్నా, లేదంటే మనము దేవుని వరకు సమర్పించుకోవాలన్నా, లేకపోతే మనం అన్నీ చేస్తున్నాం కానీ కొన్నిసార్లు బిజీ లైఫ్ అండ్ స్కెడ్యూల్స్లో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని మనం ఇదివరకు చేసే వాటిని నేర్చుకున్న వాటిని చేయలేకపోతున్నామేమో. అవన్నీ విషయాలు కూడా దేవునికి ఆత్మీయ దాహం అంటే దేవుని ఆత్మీయ దాహాన్ని మనం తీర్చే వారిగా ఒకవేళ ఉన్నామా లేదా అన్న విషయాలు కొన్ని మనం పరీక్ష చేసుకుందాము. అయితే మనము ఇదే యోహాను పత్రికలో చూస్తాం కదా, సమరయ స్త్రీ ఆవిడికి కలిగిన దాహము, ఆమె ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా తనకి కలిగిన దాహాన్ని యేసు ప్రభు వారు తీర్చడానికి ముందుగానే ఆ సమరయ్య ఆ ప్లేస్కి వెళ్ళి ఆమె కొరకు ఎదురు చూసినప్పుడు మనం చూసాం అక్కడ ఆవిడకి ఆల్రెడీ స్క్రిప్చర్స్ అంటే మనకి జ్ఞానం ఆవిడకి ఆల్రెడీ ఉన్నారు, మెస్సయ్య వస్తారని చెప్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ తను ఉన్న స్థితిలోంచి బయటికి రాలేనప్పుడు యేసు ప్రభు వారే ఆమెను ఎదుర్కొన్నట్టుగా ముందుగా వెళ్ళి మనం అడిగినప్పుడు మన దాహం కొరకు అది మనం ఎటువంటి దాహం కలిగి ఉన్నాము అంటే కొన్నిసార్లు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, సెటిల్మెంట్ ఉంటుంది, వీసాస్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. కానీ అవి తీరిన తర్వాత మనము నెక్స్ట్ మన బిహేవియర్ ఎలా ఉంది, ఎలా మనం దేవునికి ఆత్మీయ విషయాల గురించి మనం వెతుకుతున్నామో, పైన వాటిని వెతుకుచున్నామో, అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మరి యేసు ప్రభువులు సెలవిస్తున్నారు ఖచ్చితంగా, మరి నీతి కొరకు ఆకలి తప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని చెప్తున్నారు అండి. మనకి కలిగిన నీడ్స్, మనకు కావాల్సినవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా యేసు ప్రభు వారు చెప్పే మాటలు, నేనైతే మరి దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబం నుంచి రాలేదండి. దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవుణ్ణి తెలుసుకున్నకైతే విగ్రహారాధన కొలుపు నుంచి దేవుడు నన్ను తీసుకుని వచ్చారు కాబట్టి మేబీ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు స్టాండ్ హియర్, బట్ థ్యాంక్ యూ ఆంటీ ఫర్ ద ఆపర్చునిటీ. మరి ఈ అవకాశాన్ని దేవుడు ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది, ఎందుకంటే మరి నాకు కలిగిన దాన్ని లేదంటే మనకు కలిగిన దాన్ని కొన్నిసార్లు ఆత్మీయ దాహంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొంతమందికి మేము దేవుడిని తెలుసుకున్న కుటుంబంలో నుంచి వచ్చాము, మా తల్లిదండ్రి ఆల్రెడీ మనకి ఇన్ని విషయాలు నేర్పించారు, అవి మేము ఎలాగ పాటిస్తూ మా బిడ్డలకి ఎట్లా చెప్తున్నామని ఉండొచ్చు. లేదంటే కొంతమంది మన పక్కనున్న స్నేహితుల కొరకు లేకపోతే ఫెలో వర్కర్స్ గురించి అన్ని విషయాలు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఆ వాటి విషయంలో నమ్మకం ఉంటున్నామా, లేదంటే కొన్ని మార్లు మరి ఇంకనే కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల ఉన్న స్థితిలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు. అప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మనకి కొన్ని మర్మాలు తెలియజేస్తారండి. లేదా ఒక్కొక్కరికి ఎవరికి ఏ విజన్ అయితే దేవుడు చూపిస్తారో ఆ విజన్ కొరకు మొదటిగా మనం ప్రార్థన చేసుకుని ఆ గురి ఏదైతే ఉందో, చిన్నపిల్లలకి మేబీ 11+ ఎగ్జామ్స్ అనేది ఒక టెస్ట్ కదా, వాళ్ళకి ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత ట్యూషన్స్, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఆ టార్గెట్ వాళ్ళు అచీవ్ అయితే తల్లిదండ్రులుగా మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ స్పిరిచువల్ దాహాన్ని ఆయనకి మనము తీర్చగలిగే వారిగా ఉంటే మరి ఎంతో మంచిదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అది ఒక్క ఆత్మని రక్షించవచ్చు, లేకపోతే మనకు మనమే మళ్ళీ కూడా తిరిగి దేవుణ్ణిలో మనము ఎదుగుదల విషయంలో అది అయి ఉండొచ్చు, లేదా మన కుటుంబాన్ని కట్టుకునే విషయం అయి ఉండొచ్చు, లేదంటే మన దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. అన్ని విషయాలు కూడా మనం ఒకసారి ఆ స్పిరిచువల్లో ఉన్న నీడ్స్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఇంకా మరి యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారు. ఆయన చేసిన త్యాగము కేవలము లేఖనము నెరవేర్పగా జరిగినది. అయితే ఇవన్నీ కూడా నేను చేస్తున్నానని ముందుగానే యేసు ప్రభువారు శిష్యులకి ఈ క్రమం అంతా కూడా మోస్ట్లీ అంతా కూడా తెలియజేశారండి. వారికి కొన్ని విషయాలు అర్థం కాలేదు, కానీ తర్వాత సిలువ వేసిన తర్వాత మళ్ళీ ఆయన పునరుద్ధానం అయినప్పుడు అవును ఇవన్నీ కూడా యేసు ప్రభువారు మనకు చెప్పున్నారని ఆ పైనుంచి వచ్చి జ్ఞానము మనం కూడా కొన్నిసార్లు మన ట్రయల్స్ అవ్వచ్చు, అది అంటే సిచ్యువేషన్స్ ఏదైనప్పటికీ కూడా ఆల్రెడీ కూడా మనము లోకంలోంచి వెళ్తున్నప్పుడు ఇవి ఇంత ఈ థర్స్ట్ కలిగి ఉంటాం. కొన్నిసార్లు
వీసా థర్స్ట్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఎస్ మనీ, కొన్ని సెటిల్మెంట్ విషయం అయి ఉండొచ్చు, అవన్నీ కూడా ఉంటుండదు. కానీ మనము అవన్నిటితో పాటు ఖచ్చితంగా ఆత్మీయ దాహము కలిగి ఉంటే అది దేవుడు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తారు. పరలోక రాజ్యంలో మనకి మరి ఆ తీర్పు దినములో మనం వెళ్ళినప్పుడు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా కూడా మనకి దేవుడు ఖచ్చితంగా ఒక రివార్డ్ని మనకి ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు. అవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మన సిచ్యుయేషన్స్ని దేవుడి దగ్గర మనం సమర్పించుకుంటూ మనల్ని సరి చేసుకుంటూ ముందుకు సాగాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. మరి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఏంటంటే, ఎస్ మనము లైక్ ఒక పేరెంట్ ఉండుండొచ్చు. ఒక పేరెంట్ అయితే ఒకవేళ వాళ్ళ పిల్లలు ముందు నడుస్తున్నప్పుడు కానీ, మీద ఆడుకుంటున్నప్పుడు కానీ, గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు పడిపోతారు వాళ్ళు అని ఎక్కడైనా రాయి తగ్గుతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే ఖచ్చితంగా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పక్కకి తోసివేసి మనం అది పడిపోయినా పర్లేదు అన్నట్టుగా ఆలోచిస్తాం. ఎందుకంటే అది మన ఫ్యామిలీ మెంబర్, లేకపోతే మనము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి. అయితే యేసు ప్రభు వారు కూడా మరి మనందరి కోసం అంటే ఆత్మీయంగానే మనల్ని ఖచ్చితంగా శారీరకంగా అది రిలేషన్ కాదు కదండి. ఇక్కడ మనము ఈ విషయంలో మన కొరకు మనము మోయవలసిన సిలువను, లేదా మనము నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్ళకుండా ఆయనే ఆ సిలువను ఆయన మోయటకైతేనేమి, ఆ సిలువను మోసినప్పుడు కూడా ఆ పర్పస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాము. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు రోదన చేస్తూ అది మన బిహేవియర్గా మనము సాక్ష్యంగా ఉండొచ్చు. లేదంటే కొన్నిసార్లు మనం ఇది జరిగితే నేను ఇంకా నీ సన్నిధిలో నేను వచ్చి సాక్ష్యం చెప్తానేసి అని మనము తీర్మానించుకుండొచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఈ లోకపు ఒడవడిలో లేకపోతే మరి ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఈ బిజీ లైఫ్ అండ్ స్కెడ్యూల్స్లో ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి ఇటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఇది ఇన్ని విషయాలు మన ముఖ్యంగా లెంట్ టైంలో ఆరాధనలు అయితేనేమి, ఎవరైతే వారి సమయాన్ని, సొమ్మును, సామర్థ్యాన్ని అంటే వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని దేవుడి ఎద్దరు వినియోగిస్తారు, అవి ఎక్కడ కూడా వృధాగా పోకుండా దేవుని వారిని అన్నింటినీ కూడా ఆశీర్వదించి వారికి, వారి కుటుంబాలకి మేలుకరంగా చేస్తారని మనకు తెలుసు కదండి. మనం మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము, మన యేసుక్రీస్తు ప్రభువారి ఆ స్పిరిచువల్ దాహాన్ని తీర్చేవారిగా ఉన్నామా, మనం కూడా ఆ దాహం కలిగి దేవుని కొరకు లేదా మన కుటుంబాలను మనం నడిపించుకుంటకైతేనే మేము ఆ విషయంలో నమ్మకంగా ఉన్నామని చెప్పి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. థ్యాంక్ యూ. చేసుకుంటాం.